సిద్ధాంతాలు విలువలు లేకపోవటమే చంద్రబాబు సిద్ధాంతమా? అధికారం దక్కించుకోవటం కోసం పూటకో మాట రోజుకో స్టేట్మెంట్ అన్నట్టుగా రాజకీయాలు చేయడమే చంద్రబాబు నైజమా? తెలంగాణ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో చంద్రబాబు వైఖరిని గమనించిన వారికి ఎవరికైనా సరే ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉంటాయి. ఈ రోజు నాకేంటి అనే తప్ప ప్రజల మంచి చెడ్డలను ఏమాత్రం పట్టించుకోని నాయకునిగా పేరు తెచ్చుకున్న చంద్రబాబు తీరుపై సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ఫలితంపై ఒక వ్యాఖ్య చేశారు. తుఫాను బాధితులను పరామర్శ పేరుతో సాగించిన రాజకీయ పర్యటనలో ఒక సభలో ఆయన మాట్లాడుతూ మరో 3 నెలల్లో ఎన్నికలు వస్తున్నాయని, విర్రవీగితే తెలంగాణలో ఏం జరిగిందో చూశామని అన్నారు. కోర్టు ఆంక్షలు ఉన్నప్పటికీ తన కేసును ప్రస్తావిస్తూ తాను సాంకేతికంగా చట్టపరంగా దొరకనని కూడా చెప్పారు. తప్పు చేయకపోయినా 52 రోజులు జైల్లో ఉంచారని ఆయన అంటున్నారు. తన కోసం ప్రపంచమంతా పోరాడిందని కూడా చంద్రబాబు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నించకూడదా? మీరు ప్రశ్నించినా కేసులు పెడతారని ఆయన హెచ్చరిస్తున్నారు. జనసేన టీడీపీ పొత్తు వచ్చే ఎన్నికల్లో ప్రభావం గురించి కూడా ఆయన ప్రచారం సాగిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు కేసీఆర్ విర్రవేగడం వల్లే ఓటమి చెందారని నమ్ముతున్నారా? అదే నిజమైతే తాను 2004లోనూ అలాగే 2009లోనూ ఓడిపోవడానికి కారణం విర్రవేగడమేనని ఒప్పుకుంటున్నారా అన్న ప్రశ్నకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. చంద్రబాబు ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అనుసరించిన విధానాలు, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా టోకరా వేసిన తీరు, ఆయన వ్యవహార శైలికి నిరసనగానే ప్రజలు టీడీపీని ఓడించారు. అందుకే ఆ పార్టీకి కేవలం 23 సీట్లే వచ్చాయి. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి పరిపాలనా విషయంలో మరీ అంత విమర్శలు లేవు. ప్రత్యేకించి హైదరాబాద్ నగరంలో అభివృద్ధి చేయడం కూడా గమనించిన ప్రజలు ఈ ప్రాంతంలో అన్ని సీట్లను బీఆర్ఎస్కు కట్టబెట్టారు. తెలంగాణ శాసనసభలో 119 సీట్లకు గాను కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్కు 39 సీట్లు వచ్చాయి. మరి ఏపీలో 175 సీట్లకు గాను చంద్రబాబు ఆధ్వర్యంలోని టీడీపీకి కేవలం 23 స్థానాలే దక్కాయి. దీని గురించి ఏమంటారు? చంద్రబాబు ఏ అంశంలో అయినా ద్వంద్వ ప్రమాణాలు పాటించగల నేర్పరి. అలాగే కేసీఆర్ విషయంలో కూడా చేశారు. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెబుతుండేవారు. ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి ఏదైనా విమర్శ చేయదలిస్తే తెలంగాణ పాలనను అప్పుడప్పుడు పొగుడుతుండేవారు. ఇదే చంద్రబాబు 2014లో కేసీఆర్కు అసలు పాలన ఏమి తెలుసు అని ఎద్దేవా చేస్తుండేవారు. ఓటుకు నోటుకేసు తర్వాత కేసీఆర్ దెబ్బకు భయపడి చెప్పా పెట్టకుండా పెట్టే బాడా సర్దుకుని విజయవాడకు వచ్చేశారు. ఆ తర్వాత ఆయన కేసీఆర్పై విమర్శలు చేయడం అంటేనే గజగజలాడేవారు. 2018 ఎన్నికల సమయంలో కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకున్నప్పుడు కేసీఆర్పై ఆరోపణలు చేసిన టీఆర్ఎస్ గెలిచేసరికి మళ్ళీ మౌనంలోకి వెళ్ళిపోయారు. ప్రధానమంత్రి మోడీ గురించి కూడా అంతే. మోడీని వ్యక్తిగతంగా దూషించేవారు. ఆయన 2019లో తిరిగి అధికారం చేపట్టడంతో మళ్ళీ పొగడడం ఆరంభించారు. ఇప్పుడు కేసీఆర్ను విమర్శిస్తున్నారంటే ఆయన ఓడిపోయారులే అన్న భావన తప్ప ఇంకొకటి కాదు. కేసీఆర్ను బీఆర్ఎస్ను విర్రవీగారని అనడం ద్వారా చంద్రబాబు మరో సంగతి స్పష్టం చేశారన్న విషయం విశ్లేషణలో వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు టీడీపీ మద్దతు ఇచ్చిందన్న సంగతి తేటతెల్లమైందని అంటున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ను, సోనియా గాంధీని కూడా పరుష పదజాలంతో చంద్రబాబు దూషించేవారు. తదుపరి వారితో పొత్తు పెట్టుకున్నారు. ఓటమి తర్వాత కాంగ్రెస్ను గాలికి వదిలేశారు. కనుక చంద్రబాబు ఎప్పటికీ ఏది ప్రస్తుతమో అదే చేస్తుంటారు. ఈరోజు నాకేంటి అని తప్ప ఇంకొకటి ఆలోచించరని ఆయన బాగా దగ్గరగా చూసిన ఒక ప్రముఖుడు వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అంతే చేశారు. తన కేసు గురించి కూడా ప్రస్తావించిన తీరు అభ్యంతరకరంగా ఉంది. తాను తప్పు చేయకపోయినా జైల్లో పెట్టారని అంటున్నారు. నిజంగానే తప్పు చేయకపోతే తన మాజీ పీఎస్ను అమెరికా పారిపోయేలా ఎందుకు చేశారు? సెక్షన్ 17A కింద కేసును కొట్టివేయాలంటున్నారే తప్ప నిధులు దుర్వినియోగం చేయలేదని ఎందుకు వాదించలేకపోతున్నారు? ఇదే కేసులో ఈడీ 4 వ్యక్తుల్ని ఎలా అరెస్ట్ చేసింది? ఈ ప్రశ్నలకు ఎన్నడూ సమాధానం ఇవ్వడం లేదు. మరి అదే చంద్రబాబు కేసులో ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్ ఆధారంగా ఆయనకు గుండె జబ్బు, ఇతర వ్యాధులు ఉన్నాయని గౌరవ న్యాయస్థానం నిర్ధారణకు వచ్చి బెయిల్ ఇచ్చేసింది. తీరా బెయిల్ వచ్చాక ఇప్పుడు చంద్రబాబు తనకు ఎలాంటి గుండె జబ్బు లేదన్నట్లుగా శుభ్రంగా తిరుగుతున్నారే. తప్పుడు సర్టిఫికెట్ ఆధారంగా బెయిల్ పొందారేమో, కోర్టును తప్పుదారి పట్టించారేమో అన్న అభిప్రాయం రాకుండా ఉంటుందా? ప్రస్తుతం స్వరం మార్చి తనను అన్యాయంగా జైల్లో పెట్టారని చెబుతున్నారు. జనసేన పొత్తు గురించి మాట్లాడుతున్నారు కానీ ఒకవేళ అధికారం వస్తే పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి పదవి ఇచ్చేది లేనిది మాత్రం ప్రస్తావించడం లేదు. పవన్ కళ్యాణ్కు రాజకీయంగా వ్యూహాలు లేని పరిస్థితిని,
తెలంగాణలో జనసేనకు ఎదురైన చేదు అనుభవాలను తనకు అనుకూలంగా మలుచుకొని ఆ పార్టీని తన చెప్పు చేతల్లో ఉంచుకోవాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. దీనికి ఆత్మాభిమానం ఉండే జన సైనికులు అంగీకరించడం కష్టమేనని జోగయ్య వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కసారి అధికారం వస్తే చంద్రబాబును పట్టుకోవడం కష్టమని, ఆయన విర్రవీగుతారన్నది జనసేన వారి భయం. జనసేనకు మొండి చేయి చూపినా చేయగలిగింది ఏమీ ఉండదని వారి అనుమానం.